అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ ఆల్ నైట్ ప్రేయర్లో భాగంగా మనము ఒప్పుకోలు నిమిత్తము వాక్యంలో మనం చూసుకున్నట్లయితే కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనం. కీర్తనలు 25వ అధ్యాయము 8వ వచనం. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడనై ఉన్నాడు, కావున తన మార్గమును గురించి ఆయన పాపులకు ఉపదేశించును. సహోదరుడ సహోదరి, ఇక్కడ చూస్తుంటున్నాం యెహోవా ఉత్తముడుగా ఉంటున్నాడు. అయితే దేవుడు మనల్ని ఉత్తములుగా చూడాలని ఇష్టపడుతూ ఉంటున్నాడు. అంతేకాదు ఆయన యథార్థవంతుడిగా ఉంటున్నాడు. అటులని మనము కూడా యథార్థవంతులుగా ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు. కావున తన మార్గమును గురించి ఆయన పాపులకు ఉపదేశించును. తన మార్గంలో నడవాలని, మన పాపముల విషయమై దేవుడు మనకు ఈ దినమున ఉపదేశిస్తూ ఉంటున్నాడు. సియోనులో నివాసమునుటకు మొదటి అర్హత యథార్థముగా నడుచుకునుట. ఆయనలో నివాసం ఉండాలంటే, ఆయన సన్నిధిలో నివాసులుగా ఉండాలంటే మనలో ఏముండాలంట? యథార్థత చాలా అవసరం. హెబ్రీ భాషలో దీనికి తమీం అని అంటారు. ఏమంటారండి? హెబ్రీ భాషలో దీనికి తమీం అని పిలుస్తారు. దీని భావము సంపూర్తిగా లేక నిష్కలంకముగా అని అర్థము. యథార్థవంతులుగా ఉండాలి. దాన్ని హెబ్రీ భాషలో ఏమంటామంటే తమీం అంటారు. దీని భావం ఏంటంటే సంపూర్తిగా ఉండాల. దేవుని నమ్మినటువంటి మనము సంపూర్ణంగా ఉండాల. అంటే పాపమునకు చోటు ఇవ్వకూడదు. ఒకవేళ అటువంటి పాపములకు చోటు ఇచ్చి ఉన్నాము అంటే ఈ సమయం వేళ మనము ప్రభు పాదాల చెంత ఒప్పుకోవాలా, పాపములను విడిచిపెట్టాలా. న్యాయముగా మరియు నీతిని అనుసరించి యథార్థముగా నడుచుకొనుటను మనకి ఈ వాక్యము సూచిస్తూ ఉంది. కాబట్టి ప్రభువు యథార్థవంతుడు, మన దేవుడు యథార్థవంతుడు. మనము కూడా యథార్థవంతులుగా ఉండాలి. మరియు యథార్థముగా నడుచుకునే వారు ఆయన ప్రసన్నతను చూచెదరు. కీర్తనల గ్రంథము 11వ అధ్యాయము 7వ వచనం. 11వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే, యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసేదారు. చూడండి, యెహోవా నీతిమంతుడుగా ఉంటున్నాడు. దేవుడు నన్ను నీతిమంతుడిగా చేయాలని ఇష్టపడుతూ ఉంటున్నాడు. నీతిగా ఉండాలని ఆయన యొక్క ఉద్దేశమై ఉంటున్నది. కాబట్టి ఆయన సన్నిధిలో మనం వచ్చి ఉంటున్నాం. మనలో నీతి ఉందా లేదా? మనము నీతిని ప్రేమిస్తున్నామా లేదా? మనము యథార్థవంతులుగా ఉన్నామా లేదా? ఆయన ముఖదర్శనము చేస్తున్నామా లేదా అన్న విషయాన్ని మనము ఈ దినమున ప్రశ్న వేసుకోవాలి. ఒకవేళ మనలో నీతి లేదా, మనలో యథార్థత లేదా, మనలో ఆయన యొక్క వెలుగును, ఆయన యొక్క ప్రసన్నతను చూడటం లేదా, ఒకవేళ చూడటం లేదంటే ఇక నుంచి చూస్తాను ప్రభువా, నేను నా పాపములు ఒప్పుకొనుచున్నాను, నేను ఈ సమయంలో నా పాపములని విడిచిపెడతానని ఆయన సన్నిధిలో ఏం చేయాలంట? ఒప్పుకోవాల. మన పాపములు ఒప్పుకోవాలి. కాబట్టి యథార్థముగా నడుచుకునేవారు ఆయన ప్రసన్నతను చూస్తారు. ఇంకా యథార్థవంతులను బట్టి ప్రభువు ఏం చేస్తాడంట? సంతోషించును. యథార్థవంతులను బట్టి ఆయన ఏం చేస్తాడంట? సంతోషిస్తాడంట. చూడండి, సామెతలు 11వ అధ్యాయం. సామెతలు 11వ అధ్యాయము 20వ వచనం చూసుకున్నట్లయితే, మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకి ఇష్టలు. కాబట్టి మూర్ఖ చిత్తులు అన్నీ తెలిసి పాపము చేసేటువంటి వారు, ఇది పాపమని తెలుసు, యథార్థంగా ఉండాలని తెలుసు, తెలిసి పాపము చేసేవారు ఎలా ఉంటారంట? మూర్ఖ చిత్తులుగా ఉంటారంట. అటువంటి వారు యెహోవాకు
అయిష్టులుగా ఉంటారు. కాబట్టి యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకు ఇష్టలుగా ఉంటారు. కాబట్టి మనం ఇష్టలుగా ఉండాలా. ఇష్టలుగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు ఈ రాత్రి సమయం వేళ. చూడండి, వాక్యంలో మనం చూస్తాం, యథార్థవంతులు పాపములో నడువరు మరియు వారి నీతి చేత కాపాడబడుదురు. చూడండి, సామెతలు 11వ అధ్యాయంలోని 6వ వచనంలో చూస్తాం, యథార్థవంతుల నీతి వారిని విమోచించును, విశ్వాసఘాతకులు తమ దురాశ వలనే పట్టుబడుదురు. కాబట్టి విశ్వాసఘాతకుల వలె ఉండకూడదు. మనము ఎలా ఉండాలంట? నీతిని అనుసరించాల. యథార్థవంతులు పాపములో నడువరు, మనం కూడా నడవకూడదు. మరియు వారు నీతి చేత కాపాడబడుదురు. మనలో నీతి ఉంటే మనము రక్షింపబడతాం, నీతి లేదనుకో శిక్షించబడతాం. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంట? ఆయన రక్షణలో నిలిచి ఉండాలి. ఈ దినం మనము రక్షణలో నిలిచి ఉండలేదా? ప్రభువా, ఇక నుంచి నేను రక్షణలో నిలుస్తాను. దేవా, నీవు నా కొరకే రక్తం కార్చే ప్రాణం పెట్టావు, నన్ను విమోచింపజేసావు, నా పాపములు క్షమించు ప్రభువా అని రాత్రి సమయం వేళ మోకరించి మన పాపములు ఆయన సన్నిధిలో ఒప్పుకున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మన పాపములను క్షమిస్తాడు, నీతిలోనికి నడిపిస్తాడు, యథార్థలోనికి నడిపిస్తాడు. కాబట్టి ఇక్కడ 13వ అధ్యాయము, సామెతలు 13వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తాం, యథార్థవర్తునికి నీతియే రక్షకము, భక్తిహీనత పాపులను చెరిపివేయును. చూడండి, యథార్థవర్తునికి ఏమంట? నీతియే రక్షణ. యథార్థంగా ఉన్నటువంటి వారికి వారి యొక్క నీతి వారికి రక్షణగా నిలుస్తుంది. యథార్థ ప్రవర్తన చేత నడిపింపబడతారు. చూడండి, నీతి వారికి రక్షణగా ఉంటుందంట. చూడండి, మరియు యథార్థ ప్రవర్తన చేత నడిపింపబడుదురు. ఎక్కడ నడిపింపబడతారు? ఆయన సన్నిధికి, ఆయన మహిమలోనికి, ఆయన వెలుగులోనికి, ఆయన ప్రసన్నతలోనికి. ఈ విధంగా దేవునిలోనికి మనము నడిపింపబడాలి. అయితే మనలో చీకటిని ఏం చేయాలా? తరిమి కొట్టాల. మనలో ఉన్నటువంటి చీకటిని, పాపమును ఏం చేయాలంట? తరిమి కొట్టాల. సామెతలు 11వ అధ్యాయం 3వ వచనం. సామెతలు 11వ అధ్యాయం 3వ వచనం. సామెతలు 11వ అధ్యాయం 3వ వచనం. యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును, ద్రోహుల మూర్ఖ స్వభావము వారిని పాడు చేయను. చూడండి, మనం యథార్థంగా ఉంటే దేవుడు మనకి సరళమైన, యథార్థమైన, నీతికరమైనటువంటి త్రోవ చూపిస్తాడు. ఒకవేళ ద్రోహుల మూర్ఖ స్వభావము కలిగి ఉన్నట్లయితే మన విశ్వాస జీవితాన్ని మనమే నాశనం చేసుకున్నటువంటి వారిగా ఉంటాం. ఎలా ఉంటున్నాం ఈ దినమున? కాబట్టి మనం ఈ సమయం వేళ, ప్రభువా, నాలో యథార్థత లేదు, నన్ను క్షమించు. ప్రభువా, నాలో నీతి లేదు, నన్ను క్షమించు. ప్రభువా, నేను నీ యొక్క వెలుగు, నీ యొక్క ప్రసన్నతను నేను చూడలేదు. ప్రభువా, మీరు నాకు చూపించినా నేను అందులో నడవలేదు. ప్రభువా, నన్ను క్షమించు. నా పాపములు ఈ సమయంలో ఒప్పుకుంటాను. ఇక నుంచి నేను యథార్థముగా నడుస్తాను, నీ యొక్క వాక్యానుసారంగా నడుస్తాను, నీ యొక్క నీతిని నేను అనుసరిస్తాను, నీ యొక్క సత్య స్వార్థను నేను ప్రకటిస్తాను, నేను ప్రచురిస్తాను. నీ రక్తము చేత నన్ను కడిగి పవిత్రపరచు ప్రభువా అని ఈ సమయం వేళ ఒప్పుకోలు ప్రార్థన చేయడానికి ముందుకు సాగిపోదాం. దేవుడిచ్చిన వాక్య భాగంను దీవించి ఆశీర్వదించునుగాక.